ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా లేటెస్ట్ వీడియోస్ చూడడం కోసం బెల్ బటన్‌ని క్లిక్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు నేను ఒక కొత్త లేటెస్ట్ ఇన్ఫర్మేషన్‌ని తీసుకురావడం జరిగింది. అదేంటంటే రేషన్ పోర్టబిలిటీ. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వారు రేషన్ పోర్టబిలిటీని జూన్ 1 నుంచి మనకు స్టేట్‌లో ప్రారంభించడం జరిగింది. దానికి అది మనం యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డ్‌కి అనేది ఆధార్ లింక్ అనేది చేయించి ఉండాలి. ఒకవేళ మీరు రేషన్ కార్డ్‌కి ఆధార్ లింక్ చేయించకపోతే తప్పకుండా చేయించండి. ఫ్రెండ్స్, రేషన్ కార్డ్‌కి ఆధార్ లింక్ చేయించడం వల్ల మనకు ఈ రేషన్ పోర్టబిలిటీకి సంబంధం ఏంది అనుకుంటున్నారా? రేషన్ పోర్టబిలిటీ అంటే ఏందంటే జనరల్‌గా మనకు రేషన్ కార్డ్ ఉన్నటువంటి ప్లేస్‌లోంచి మనకు స్టేట్ మొత్తంలో నచ్చినటువంటి షాప్‌కెళ్ళి అక్కడ రేషన్ సరుకులు తీసుకోవచ్చు. ఇది ఓన్లీ ఎవరైతే రేషన్ కార్డ్‌కి ఆధార్ లింక్ అనుసంధానం చేస్తారో వాళ్ళందరికీ వర్తిస్తూ ఉంటుంది. దానికోసం ప్రతి రేషన్ షాప్‌లో ఈ పాస్ మిషన్స్‌ని అరేంజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, మిగిలిన కొద్ది రోజుల్లో కూడా స్టేట్ మొత్తానికి కూడా ఈ పాస్ మిషన్స్ సరఫరా చేయనుంది. ఫ్రెండ్స్, ఈలోపు మీరందరూ కూడా ఎవరైతే ఆధార్ లింక్ చేయని వాళ్ళు ఉంటారో రేషన్ కార్డుకు తప్పకుండా ఆధార్ లింక్ చేసుకోండి. అదేవిధంగా స్టేట్ మొత్తంలో మీ యొక్క వీలును బట్టి ఏ షాప్‌లో అయినా కానీ ఈ పాస్ మిషన్స్‌ని యూజ్ చేసి మీరు రేషన్ సరుకులు తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. వందే మాతరం.